చాలామంది వక్తలు ఇన్ని విషయాలు మాట్లాడినరు. నేను అవన్నీ రిపీట్ చేయదలుచుకోలే. ఐ విల్ గో జస్ట్ లీగల్లీ. మనమంతా గుర్తు చేసుకోవాలి, కొండపల్లి సీతారామయ్య గారు 85లో దొరికినాక ఆయన బెయిల్ జంప్ అయిండు, పారిపోయిండు. మళ్ళీ 94లో దొరికింది. అప్పుడు ఎన్టీ రామారావు గారు మళ్ళీ సీఎం అయినప్పుడు ఆయన విత్డ్రా చేసుకున్నాడు కేసు ఆన్ ద గ్రౌండ్ దట్ నెక్సలైట్లు మా అన్నలు. దిస్ వాజ్ ద ఎలక్షన్ కార్డ్ హీ ప్లేడ్. అండ్ కొండపల్లి సీతారామ గారిని హెల్త్ బాగలేదు కాబట్టి ఆల్ కేసెస్ వర్ విత్డ్రాన్ అగేన్స్ట్. సో ద ఫస్ట్ లీగల్ ప్రెసిడెన్స్ వీ హ్యావ్. మనకు లీగల్ ప్రెసిడెన్స్ ఏముందంటే గవర్నమెంట్ హ్యాస్ ఇనఫ్ పవర్స్ అండ్ డిస్క్రిషన్ టు విత్డ్రా కేస్ అగేన్స్ట్ ఎనీబడి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ కేస్. ఎంత స్ట్రింజెంట్ లా అన్న ఉన్నా వాళ్ళు విత్డ్రా చేయొచ్చు. సో దీనికోసం మనం ఒక తపన చేయాలి, మనం కష్టపడాలి. హౌ టు ఆర్గనైజ్ దిస్. ఫర్ దిస్ రవి శర్మ చెప్పినట్టు మనం ధర్నాలు, ప్రోగ్రామ్, రిప్రజెంటేషన్స్ టు సీఎం ఇవన్నీ ఇవ్వాలి. ఇది కాకుండా మనం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఇవ్వచ్చు. సో దాట్ వెన్ ద కేస్ కమ్స్ ద కోర్ట్ విల్ ఆస్క్ ద గవర్నమెంట్ టు గివ్ రిప్లై. అప్పుడు వాళ్ళు రిప్లై సరిగ్గా ఇచ్చేటట్టు అతడి చేయాలి మనం బయట. ఇంకోటి ఏమంటే లోపల ఉన్న ఖైదీలు, ఎస్పెషల్లీ ఊపా చట్టం కింద ఉన్నోళ్ళు, ఊపా ప్రొవిజన్స్ చాలా స్ట్రింజెంట్ ఉన్నాయి, అందుకే బెయిల్ రాదని దేశమంతా ఇదే పుకారా ఉంది. మనం యాక్చువల్లీ 43D సెక్షన్లో ఏం స్ట్రింజెంట్ ప్రొవిజన్ ఎక్కడుందంటే ఊపా కింద నేరారోపణ ఎదుర్కొన్నోడు కోర్టు సాటిస్ఫై కావాలి దట్ ప్రైమా ఫేసి ఒక కేసు ఉంది ఈయన మీద. ఇంకోటి ఇతనికి బెయిల్ ఇస్తే ఈయన మళ్ళీ రాకపోవచ్చు, లేకపోతే మళ్ళీ అవే నేరాలు చేయొచ్చు అని కోర్టు సాటిస్ఫాక్షన్కి వస్తే బెయిల్ నిరాకరిస్తుంది. సో ఈ ఒక్క గ్రౌండ్ మీదనే దేశమంతా యూఏపీఏ కేసెస్లో బెయిల్స్ డిస్మిస్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లుందంటే మూమెంట్ లేదు. గవర్నమెంట్ ప్రకారమే, లెట్ us గో విత్ ద గవర్నమెంట్స్ క్లెయిమ్. మూమెంట్ లేదు, పార్టీ లేదు, అందరు సరెండర్ అయిపోయినారు, చాలామంది చంపబడ్డారు, ఏం క్యాడర్ ఏం లేదు, యాక్టివిస్ట్ ఏం లేదు, యాక్టివిటీ అసలే లేదంటున్నారు. ఇది లేనప్పుడు లోపలున్న అండర్ ట్రయల్ ప్రిజనర్స్, హౌ క్యాన్ గవర్నమెంట్ సే ఆర్ ఈవెన్ ద జడ్జ్ థింక్ దట్ వాళ్ళు బయటికి వచ్చినాక మళ్ళీ సిమిలర్ నేరాలు చేయగలుగుతారు, లేకపోతే మళ్ళీ యాక్టివిటీ చేస్తారు అని? అది రావు, ఆ క్వశ్చన్ ఏర్పడదు. కాబట్టి ఎక్కడెక్కడ మనం బెయిల్ పిటిషన్స్ వేస్తున్నామో ఈ గ్రౌండ్ మాత్రం ఖచ్చితంగా రాయాలి. ప్రజెంట్ పొజిషన్ ఈస్ పార్టీ ఈజ్ నాట్ దేర్ యాజ్ పర్ ద గవర్నమెంట్ క్లెయిమ్, క్యాడర్ ఈజ్ నాట్ దేర్, లీడర్స్ ఆర్ నాట్ దేర్, యాక్టివిటీ ఈజ్ నాట్ దేర్. దెన్ వై దే షుడ్ బి కెప్ట్ ఇన్ జైల్? దే ఆల్ బికాస్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు జైల్ ఈజ్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ ద కండిషన్. కాన్స్టిట్యూషన్ లా కూడా చెప్తుంది కేసు తొందరగా కాకుంటే బెయిల్ ఇచ్చేయాలి. ఇవన్నీ కేసులు తొందర కావు, ఎట్లన్నా మనకు తెలుసు. ఇప్పుడు ఎందుకంటే ఎన్ఐ వాళ్ళు కూడా ప్రతి నెల ఒక డేట్ తీసుకుంటారు. ద ఎన్ఐ ఆఫీస్ ఎట్ హైదరాబాద్ డీల్స్ విత్ ఆల్ కేసెస్ త్రూఅవుట్ తెలంగాణ, త్రూఅవుట్ ఏపీ అండ్ త్రూఅవుట్ కర్ణాటక. ఈ 3 స్టేట్స్ ఎన్ఐ ఆఫీస్ హైదరాబాద్ వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు మొత్తం వాళ్ళు తిరుగుతుంటారు. వాళ్ళకు ఉన్న స్టాఫ్ ఒక 10 మంది, నాట్ ఎక్కువ లేదు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఏం లేదు, అన్ని కేసులన్నీ రిజిస్టర్ లోకల్ పోలీస్ చేసిందే. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, వాళ్ళకి ఏదో యాక్టివిటీ ఉండాలని వాళ్ళు ఎవ్రీ మంత్ 1 డేట్ తీసుకుంటారు. ఇప్పుడు రవి శర్మ గారు చెప్పినట్టు సజ్నాల రామకృష్ణ కేసు కోల్కతాలో, ఆయన హెల్త్ కూడా బాగలేదు. ఆ కేసు నేనే చేస్తున్నా, ప్రస్తుతం ఆన్లైన్లో చేస్తున్నా, అప్పుడప్పుడు ఫిజికల్లీ పోతున్నా. అయితే ఇన్నేళ్ళు 2012 కేసు అది, ఇప్పటికీ 14 ఇయర్స్ అయింది. 14 ఇయర్స్లో ఎంతమంది సాక్షులు విచారించారు తెలుసండి? జస్ట్ 3 విట్నెసెస్. PW3 పంచ్ విట్నెస్ అయితే వాడు 2020లో స్టార్ట్ అయింది ఆయనది చీఫ్ ఎగ్జామినేషన్, 2026లో ముగిసింది. అంటే దే టుక్ 6 years ఓన్లీ టు డూ చీఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు అది క్రాస్ ఎగ్జామినేషన్కి వస్తుంది. క్రాస్ ఎగ్జామినేషన్కి వచ్చి కూడా ఒక 6 నెలలు అయింది. ప్రతిసారి పోలీసోడు ఆయన బందోబస్తు డ్యూటీలో ఉన్నాడు, అందుకే రాడని చెప్తారు. 12 years లాగినరు.
దాంట్లో కనీసం 200 విట్నెసెస్ సైట్ చేసి ఉన్నారు వాళ్ళు. అంటే ఒక తీరుగా గవర్నమెంట్ ఏమంటే ఒకటి అరెస్ట్ చేయాలి, నిర్బంధించాలి, ఇంకోటి కేసులు కానివద్దు, ఇంకోటి బెయిల్ రానివద్దు. దిస్ ఈస్ ద వే ద గవర్నమెంట్స్ అటిట్యూడ్ ఈజ్ లైక్ దట్. అయితే మనం విడుదల కోసం మనం ఏం చేయగలుగుతాం? వన్ ఈజ్ విడ్రాల్ జియో, దానికి ఒత్తిడి చేయాలి, మనం బయట మూమెంట్ చేయాలి, ధర్నా గిట విత్డ్రా చేయమని జియో తీసుకురావాలి. Because the government can withdraw the cases only through a GO. They have to issue a GO. So, second ఏమో బెయిల్లో కండిషన్స్. ప్రతి బెయిల్ పిటిషన్లో యూఏపీఏలో వేసినప్పుడు పార్టీ ఇప్పుడు లేదు, పార్టీ క్యాడర్ లేదు, లీడర్స్ ఎవరు లేరు, యాక్టివిటీ ఏం లేదు, ఇది 4 గ్రౌండ్స్ రాసి ఫ్యూచర్లో వాళ్ళు బెయిల్లో రిలీజ్ అయితే వాళ్ళు ఇంటికే వెళ్తారు, వేరే ఎక్కడ వెళ్ళలేరు వాళ్ళు. చాలా మంది మైనర్ పిల్లలు కూడా ఉన్నారు. దశరథ్ గారు చేస్తున్న కేసులలో మైనర్ అమ్మాయిలు ఉన్నారు జైల్లో. బెయిల్ పిటిషన్లు అంతా రాసినాం, కానీ జడ్జిలు పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఎన్ఐ వాళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తారంటే ఇది చాలా పెద్ద కేసు, ఇది పెద్ద కుట్రవాదులు వీళ్ళు, అది ఇది అని. మళ్ళీ అదే గవర్నమెంట్ చాలా మంది సరెండర్ అయితే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఎంత ఎఫ్ఐఆర్స్లో ఉన్నారు, అన్ని ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు ఉంటాయి లీడర్స్ది. ఇప్పుడు డిఐజీ వ్యాస్ కేసు నుంచి తీసుకోండి, సుధీర్ కుమార్ కేసు, అన్నిట్లో గణపతి దేవన్ అక్యూజ్ నెంబర్ 1 ఇప్పుడు కూడా అబ్స్కాండింగ్ చూపిస్తారు. అట్లా కొండపల్లి గారు, సీతారామ గారి మీద కూడా అట్లనే చేసిండ్రు. నాగిరెడ్డి కాన్స్పిరసీ కేసు నుంచి అట్లనే చేసిండ్రు. A1 కొండపల్లి సీత, ఆయన సరెండర్ అయితే అన్ని కేసులకు ఇరిపోయినాయి. సో గవర్నమెంట్ చేసేది పెద్ద, అది చాలా ఈజీ పని. కానీ ఈ నిర్బంధం అనేది పార్టీ లేకున్నప్పుడు, యాక్టివిటీ లేకున్నప్పుడు, లీడర్ లేకున్నప్పుడు, క్యాడర్ లేకున్నప్పుడు వీళ్ళ మీద ఏదైతే నిర్బంధంలో ఉంచిండ్రో అది చాలా ఇల్లీగల్. ఈ గ్రౌండ్ మనం పిల్ వేసి హైకోర్టులోకి తీసుకురావాలి. ఈ పిల్ కూడా ఏమంటే హైకోర్టు, ప్రతి హైకోర్టులో వేయాలి. ఎక్కడ స్టేట్ వాళ్ళు ఆ హైకోర్ట్స్లో వేసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ డీటెయిల్స్ సమకూర్చాలి. మొత్తం ఎంతమంది ఖైదీలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమిటి, ఏ క్రైమ్ నెంబర్లో ఉన్నారు, ఎన్ని క్రైమ్ నెంబర్లో వాళ్ళని చూపిస్తున్నారు, ఎన్ని క్రైమ్ నెంబర్లో ప్రొడ్యూస్ చేసిండ్రు, ఎన్ని క్రైమ్ నెంబర్లో అబ్స్కాండింగ్ చూపిస్తున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ రాయగలిగితే మనం, దర్శతన్న ఉన్నాడు, చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారు, ఆంధ్రాలో కూడా మన అడ్వకేట్స్ చాలా మంది ఉన్నారు. అయితే అందరూ కలిసి ఈ డీటెయిల్స్ అన్నీ సేకరిస్తే మనం ఒక కాంప్లెక్స్గా ఒక పిల్ వేయచ్చు. అప్పుడు గవర్నమెంట్ మీద ఒత్తిడి వస్తుంది, యూ గివ్ ద రిప్లై అని. ఆ రిప్లై మీద ఆధారపడి ఉంటుంది కోర్ట్ ఆర్డర్, ఇంకా మన ఆర్గ్యుమెంట్స్ కూడా. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ వి కెన్ ఫైల్ ఎ పిల్ ఇన్ ఆల్ ద హై కోర్ట్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ వేర్ ఎవర్ పొలిటికల్ ప్రిజనర్స్ ఆర్ దేర్. రాజకీయ ఖైదీలు ఉన్న చోటలు వాళ్ళ డీటెయిల్స్ ఫస్ట్ మనం సమకూర్చుకోవాలి. మొత్తం డీటెయిల్స్ లేకుండా మనం ఏం చేయలేం, ఉట్టిగా బ్లాంక్గా వేయలేం, వీళ్ళని వదిలేసేయండి వాళ్ళని వదిలేసేయండి, అట్లా రాదు మనకు రిలీఫ్. ఆల్ ద డీటెయిల్స్ మన దగ్గర ఉన్నాయి. ఎక్కడ వాళ్ళ అడ్వకేట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కేసులన్నీ దశరథ్ గారు చేస్తున్నారు కాబట్టి ఆయన దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి, మినిట్స్లో వచ్చేస్తాయి. అట్లా మనం సిఎల్సి వాళ్ళు మొత్తం మనం సమకూర్చుకోవాలి. కలెక్ట్ చేసినాక అది ఒక టైం లాగింగ్ 15 days 20 days కావచ్చు, 1 month కావచ్చు. తర్వాత కరెక్ట్గా ఒక పిల్ వేస్తే I think we can expect some justice at least from the judiciary, though not from the government or the police, at least from the judiciary.